డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళ విమర్శ ఏంటి? పార్టీ ఫిరాయింపుల పైన మాట్లాడే నైతిక అర్హత కేసీఆర్కి లేదు అని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. దాంట్లో అనుమానమే లేదు కదా. కేసీఆర్కి లేదు, కాంగ్రెస్ కూడా లేదు. సో ఆ మాటకంతే ఏ పార్టీకి లేదు, బీజేపీ కూడా లేదు. పార్టీ ఫిరాయింపుల్ని భారత రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అందరూ ప్రోత్సహిస్తున్నదే. సో అందువల్ల ఇందులో మారల్ హైగ్రౌండ్ ఎవరికి లేదు. డెఫినెట్గా కేసీఆర్ కూడా లేదు. ఎందుకంటే కేసీఆర్ మొదటిసారి 63 సీట్లు వచ్చాయి. తన ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్రలు జరుగుతున్నాయి. ఓవైసీ వచ్చి చెప్పాడు తన కుట్రలు జరుగుతున్నాయి కనుక తన ప్రభుత్వాన్ని కాపాడటానికి, తెలంగాణ విఫలమైంది అని రేపు విమర్శించకుండా ఉండటానికి తాను ఈ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టాను ఒక జస్టిఫికేషన్ ఇచ్చుకున్నారు. సో కాంగ్రెస్ ఎమ్మెల్యేలని, టీడీపీ ఎమ్మెల్యేలని, సిపిఐ ఎమ్మెల్యేలు అందరినీ లాక్కున్నాడు. సో కోడి ఎక్కడన్నా పుట్టనండి, గుడ్డు మన ఇంట్లో పుడితే చాలని. సో అదే కాదు, కోడి ఎక్కడన్నా కానివ్వండి, గుడ్డు కూడా ఎక్కడన్నా పెట్టని, తర్వాత తీసుకొచ్చి మా బాస్కెట్లు ఎత్తే చాలు అన్నాడు. సో ఇదంతా జరిగింది. కానీ సెకండ్ టైం అయితే ప్రజలు అప్రతిహితమైన మెజారిటీ ఇచ్చారు. అంటే మొదటిసారి కేసీఆర్ చెప్పిన నరేటివ్ను అంగీకరించారు. కరెక్టే కదా, 63 సీట్లే ఉన్నాయి కదా, కాంగ్రెస్ పార్టీ లేదా బీజేపీ మరొకరు ఇంకొకరు చంద్రబాబు నాయుడు ఎవరు ఈ ప్రభుత్వాన్ని కూల్చేవారేమో, ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి కేసీఆర్ ఈ పనిచేశాడు, పాపం ఏం చేస్తాడు అంతకన్నా అని నమ్మారు కనుకనే మీకు సెకండ్ టైం భారీగా సీట్లు ఇచ్చారు కదా. సెకండ్ టైం భారీగా ఇచ్చాక అయినా ఆగాడా కేసీఆర్? మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, టీడీపీలో గెలిచిన 2 ఎమ్మెల్యేలు అందరినీ లాక్కుని ఎక్కడికి వెళ్ళారు? క్యాబినెట్లో కూడా మంత్రులు చేశారు. అధికారికంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కేసీఆర్ క్యాబినెట్లో మంత్రి, అధికారికంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కేసీఆర్ క్యాబినెట్లో మంత్రి. ఇప్పుడు ఎలా మాట్లాడతారు కాంగ్రెస్ పేరు? రేవంత్ రెడ్డి పేరు ఎవడు యాక్సెప్ట్ చేస్తారు? సో చేసిందంతా తాను కూడా చేసి ఇప్పుడు తాను మాత్రం పవిత్రుని, ఎదురుడు మాత్రమే మనకి మాలని జనం ఒప్పుకుంటారా? సో అందుకే నేను అన్నది, బీఆర్ఎస్కే కాదు, కాంగ్రెస్కే కాదు, బీజేపీకి కాదు, ఏ పార్టీకి కూడా ఫిరాయింపుల పైన మాట్లాడే నైతిక హక్కు లేదు.